మరి అందులో ఇంకా ప్రక్రియలు ఇంకేముంటుంటే మనకు తెలియదు. మనం మామూలుగా అలాంటి వివాహాలు మనం యాక్సెప్ట్ అంటే మనం చేయమండి. అది ఓకే. అది వివాహం కింద తీసుకో. అలాగైతే లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్లు ఎన్నో జరుగుతున్నాయి అంతే కదా. కదా. అవును. మరి అవి కూడా దాని లవ్ మ్యారేజ్ కూడా ఒక వివాహానికి లవ్ మ్యారేజ్ అంటున్నాం ముందు లవ్ పెట్టి అవును. రిజిస్ట్రేషన్ ముందు రిజిస్టర్ పెట్టి మ్యారేజ్ అవును. అలాగే ఈ భూతశుద్ధి వివాహం ఓకే. అది కొత్తగా మనం విన్నాం పేరు. వీళ్ళు అవును. యాక్టర్స్ కాబట్టి ఎలా చేసుకునే దానికి ఒక పేరు పెట్టి అలా అంతే చెప్పారు. కదా. బట్ ఓకే. యాక్చువల్లీ ఇది వాడుకలో ఉన్న ఆ పద్ధతి కరెక్ట్ వివాహం కాదు. కాదు. ఓహ్! బట్ ముందు కాలంలో వస్తుందేమో. ఆ! ఇంకొకటి సమంత ఎళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి అమెరికా ఎళ్ళిపోతుంది అని అంటున్నారు. అంటే ఇక ఆమె కెరీర్ ఫుల్ స్టాప్ పడ్డట్టేనా ఇంకా? అలాగే చేశాను. ఓ బ్రేక్ అండి. దట్స్ ఓన్లీ బ్రేక్. అచ్చచ్చా! వీ కెన్ కాల్ యాస్ ఎ బ్రేక్. మనం చూసాం. భూమిక చూసాం. 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ చేయడం చూసాం. అవును. అవును. అలాగే విజయశాంతి గారిని చూసాం. తర్వాత మనం రకరకాల ఓకే. హీరోయిన్లు ఓకే. చూసాం కదండి. అవును. సెకండ్ ఇన్నింగ్స్ అవును. స్టార్ట్ చేయడం చూసాం అవును. కదా. అవును. వీళ్ళు ఒకటండి ఒక దానికి మనం అలవాటు పడిన తర్వాత కెమెరాకి ఈరోజు చెప్తాం అనుభవంతో చెప్తాం. ఒక్కసారి మీరు కెమెరా కానీ అలవాటు అయ్యారు అంటే ఇంకా పని ఏం అసలు చేయలేరండి. ఓహో! ఇట్స్ కరెక్ట్. కన్ఫర్మ్. అందులో డౌట్ లేదు. అవును. అందులో మీరు స్టార్ అవ్వండి లేకపోతే డౌన్ఫాల్ అవ్వండి మామూలైనా అది వేరేనండి. అవును. ఇక చాలా మంది హీరోలు నేను చూశానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కాల్ షీట్స్ లేని వాళ్ళని చూసాం. జూనియర్ అవును. హీరోస్ని అవును. అంటే ఒక 30, నిజం. 35 నిజం. వయసులో ఉన్న హీరోలను చూసాం. ఎప్పుడో 20లో హీరో లాగా వచ్చి పిల్లల్లాగా వచ్చిన వాళ్ళు చూస్తాం. అవును. వాళ్ళు కెమెరా ముందు రాలేరు, ఇంకో వ్యాపారం చేయలేరు, చేయలేదు. ఇంకో ఉద్యోగం చేయలేరు. అవును. యాజ్ సింపుల్ యాజ్ చాలా మంది ఉన్నారండి. కరెక్ట్ అలా అండి. లెక్క పెడితే 100% బోలెడు మంది వాస్తవం. కనబడతారు. అవును. అవును. ఉన్నారండి. ఏం చేస్తాం లైఫ్ ఇంకా అయిపోయినట్టే కదా. అవును. అంటే కెమెరామెన్ ఉన్నప్పుడే ఆ లైట్ ఉన్నప్పుడే చూసారా దీపం ఉండగానే ఇల్లు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు చక్కబెట్టుకో చూసారా. అవును. అలా ఒక్కసారి కెమెరాలోకి ఎంటర్ అయ్యారంటే ఆ కెమెరాతో బతికేయాలి. బతికేసి ఎంత సంపాదించుకోవాలి. సరే ఇంక అయిపోయిందండి రిటైర్మెంట్ మనం ఇచ్చుకోలేదు తప్ప అదర్వైజ్ ఇంక జీవితం పోయినట్టే అక్కడితో అలాగా. చాలామంది ఓకే. ఉన్నారండి అలాగా. ఓహ్! చాలామంది ఇబ్బంది పడి అలవాటు ఏదో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఏం చేయలేని హ్మ్. పరిస్థితుల్లో ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారండి ఇలాగ. రైట్. రైట్. మళ్ళీ అవును. అవకాశాలు వస్తాయంటే రాదు. రైట్. రైట్. చాలామంది మన యూట్యూబ్లో కూడా ఈ మధ్య తీస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎలాగున్నారు వాళ్ళకి చరిత్రలు తీస్తున్నారు కదా అవును. చూస్తున్నాం కదా. హ్మ్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. సో అలాగేంటంటే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇప్పుడున్న హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఏం చేస్తున్నారు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. అవును. తీసుకుని 1 or 2 years అయిన తర్వాత ఆ బ్రేక్ అని వాళ్ళు చెప్తున్నారు. అదేలెండి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నవాడు మీకు చెప్పేస్తున్నాను కెమెరా ముందు ఉన్నవాడు ఏం ప్లీజ్. జరుగుతుందంటే వాడికి 6 సంవత్సరాల దశ బాగాలేదు, లేకపోతే ఎవడో మాలాంటి చెప్తాడు ఆ! ఏళ్ళ చిన్న వచ్చిందా ఇది బాగాలేదు, లేకపోతే ఈ 2.5 సంవత్సరం అవును. బాగుండదు, ఏదో కథ చెప్తాడు బావాడు. అవును. ఉన్నారు అంతే కదా కదా. శాసన అవును. అవును. చెప్పినప్పుడు బుద్ధిగా ఆ 2.5 సంవత్సరాలు ఇండస్ట్రీలోకి వెళ్ళరాడు. అచ్చచ్చా! ఓహ్! అలా వెళ్ళకుండా మళ్ళీ రీసెట్ అయ్యి వచ్చినాయి సక్సెస్ అయిన చాలా మంది హీరో ఉన్నారు. ఓహ్! మీ ముందు కనబడుతున్న జగద్గురు బాబు గారు ఉన్నారు. కరెక్ట్. నిజం అండి. బట్ దీస్ ఆర్ 'జగపతి 60 బాబుది' అయితే తర్వాత అసలు ఎవరు అద్భుతం. ఊహించలేరు. అస్సలు మంచి ఇక టేక్ ఆఫ్ అయిపోయింది అనుకున్నాం. అయిపోయింది అలాంటి అనుకున్నాం. వ్యక్తి Yes, yes. ఇండస్ట్రీకి ఎంత గొప్ప మరి అసెట్ గొప్ప అయిపోయాడండి asset అసలు. లేక అన్ని సినిమాలు ఆయనవే అసలు విలన్ పోస్టర్. అబ్బబ్బబ్బా! అసలు ఆయన అంత చక్కటి మన్మధుడిని మించినవాడు. కదా! అంటే ఆయన ముందు తీసిన సినిమాలన్నీ హీరోయిన్లు వీళ్ళందరితో ఫ్యామిలీ హీరో, లేడీస్ హీరో ఆయన అసలా. అలాంటి వాడు ఎలా మారిపోయాడంటే ఆయన సారీ వాడు అంటే అద్భుతం. అనుకోండి. లేదు మనం చెవుతో అంటాం కదా అనుకోండి, మీతో ప్రేమతో చెవుతో అంటాం కదా. ప్రేమతో అవును. అంటాం అవును. లేదు. ఆ! పూర్తిగా ఆయన మారిపోయాడంటే సెకండ్ గ్రేట్. ఇన్నింగ్స్ గ్రేట్. బ్రహ్మాండం కదా. సూపర్. ఇవన్నీ గ్యాప్ తీసుకోవాలండి. ఒక స్పీడ్ ఒకసారి గ్యాప్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. ఎలా కథ నడుస్తుంది, నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎలా జరుగుతుంది. రైట్. 11 years ఒకసారి అయితే ఈ గురుడు మారుతుంటారు కదా. అవును. ఒకసారి గ్యాప్ తీసుకుని స్టడీ చేసుకుని నెక్స్ట్ స్టెప్ వేయాలండి. సూపర్. మనం అలా గుడ్డిగా వెళ్ళిపోకూడదని. బాగుంది టైం బాగుంది కదా గుడ్డిగా వెళ్ళేది కూడా కరెక్ట్ కాదండి. ఎంతోమంది విషయాలు మనం చూసాము. అవును. అపర కోటీశ్వరుడు రోడ్డు మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కరెక్ట్. పదవి లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది లేరు. కరెక్ట్. ఎంతమంది ఉన్నారు కదా. పదవే సో ముఖ్యం వాళ్ళకి. ఇక ఫైనల్ క్వశ్చన్ కూడా అదే నేను అడగబోయేది. చెప్పండి. ఇప్పుడు కవితక్క పరిస్థితి ఏంటి సార్? అంటే కొత్త పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు నేను తను చూశాను ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. అదే అండి. ఎప్పుడో నేను చూశానండి. ఇప్పుడు కాదండి 2014లో 16లో ఆవిడ జాతకం చూశానండి ఓకే. సుమారుగా. ఓకే. అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఈవిడ కొద్దిగా బలం ఉంది అని అనిపించింది. ఓ. కానీ అప్పుడు పరిస్థితుల్లో చూస్తే కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, పదవిలోకి వచ్చి అవును. ఉన్నారు. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అనుకున్నాం. అలా కొన్ని యోగమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆవిడ అవకాశం తీసుకోలేదండి. అచ్చచ్చా! తీసుకుంటే ఉపయోగించుకోలేదు. ఓకే. ఆవిడ తెలియలేదు. ఆ. కారణం ఏంటంటే ఒకసారి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉమ్. మీరు లాజిక్ ఆలోచించండి. జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్గా సీఎం అవుతారు సీఎం కదా. అవుతాడు, అవును. ఆయన అదే కదా. అవుతాడు కదా. అవును. ఆ టైంలోని ఆ ఊపులో ఆ బలంలో ఏదో చేయాలండి. సో నెగిటివ్ అంటే నీచ భంగ రాజయోగం అంటారు అని. ఓ. నీచపడ్డము, భంగపడ్డము, తర్వాత రాజయోగం వస్తుంది. అచ్చా. అస్ట్రాలజికల్గా మనకు తెలుసు ఈ సంగతి. ఓకే. నీచం పడిపోయారు, భంగపడిపోయారు, రాజయోగాన్ని క్యాచ్ చేయలేపారు వాడు. ఓకే. ఆ రాజయోగాన్ని ఎలా క్యాచ్ చేయాలనేది ఖచ్చితంగా అస్ట్రాలజీ చెప్పాలి అక్కడ. ఓకే.
మరి ఆ కవిత గారికి ఆ టైంలో మరి కనెక్ట్ అవ్వలేదు ఎవరును. రైట్. దెన్ అది ఫెయిల్యూర్ కింద మారిపోయిందండి. అలా అలాగే దాని బలం అంతా తగ్గిపోయింది. సో అచ్చా. ఇప్పుడు మళ్ళా మనం ఆవిడ జాతకంలో ఉంది, నేను ఎప్పుడో 16లో అన్నాను. ఉమ్. మీరు ఇప్పుడు అడుగుతున్నది కాబట్టి స్టడీ చేసి ఉందని నాకు తెలుసు అప్పట్లో. ఓకే. అప్పుడే ఓకే. ఒక మాట అన్నాను. ఉమ్. స్టూడియో ఎన్లో ఎక్కడో అప్పట్లో చెప్పాను అన్నమాట. అచ్చా. ఓకే. చెప్పాను, అప్పుడు ఒక రికార్డ్ కూడా చేశాను అది. బట్ చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఆ బలం ఓకే. ఎంతవరకు ఉందని. ఓకే. బట్ అలాంటి యోగాలు తప్పిపోయాయి కొన్ని, ఉమ్. ఆవిడకి కొన్ని తప్పిపోయాయి. మళ్ళీ వీళ్ళు ఓన్ పార్టీ పెడుతున్నారు కాబట్టి అవును. మళ్ళీ ఏదైనా ఓన్ అన్న తర్వాత ఏమండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లడు పుట్టాడు అంటే కనీసం 3 ఏళ్ళైనా చెయ్య కాలు పట్టుకుని నడవలసిందే. అంతే కదండి. అవును. అంతే కదా. అంతే కదా. మనకు చూసిన జనసేన కూడా 9 సంవత్సరాలు కాలు పట్టుకు నడిపితే కానీ కానీ ఈ రోజు ఫామ్లోకి రాలేదు. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా నడిపితే కానీ అవును. అవ్వలేదు, అవును. మనం చూసినవే. అంతే కదా. సో ఇప్పుడు మొదలెట్టారు అంటే అట్లీస్ట్ సమ్ పోస్ట్కి అయితే వెళ్ళడానికి కాదు, డైరెక్ట్ సీఎం అన్న దానికి కావాల్సిన బలం అనేది ఎంత ఉంది, ఏంటి, ఏం చూడాలి. చేయాలి అయితే చూడాలి. ఒకసారి సమగ్రంగా దాని గురించి సమగ్రంగా. చర్చిద్దాం. అంటే మీరు సడన్ గా అడిగిన ప్రశ్న కాబట్టి కరెక్ట్. కరెక్ట్. మనం ఇమీడియట్ గా తీయలేదు, స్టడీ చేసి వచ్చి మనం చెప్పాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దాని గురించి మాట్లాడాలి. సూపర్. సో గురుగారు ఇంకొకటి అండి, ఈ శివరాత్రి ఎప్పుడు అనేది ఒక వివాదం నడుస్తుంది. అది దాన్ని- పంచాంగం విషయం అండి, పంచాంగం అచ్చా. చూసి చెప్పాలి మనకి. అంతేనా? యాక్చువల్లీ మనం అది ఓకే. చెప్తాం, మళ్ళీ next ఒకసారి episode చెప్తాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో శుభం మచ్. భూయాత్. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? ఒక విషయం అండి, శాస్త్రం చాలా గొప్పదండి, మీ స్టూడియో కన్నా గొప్పదే, అంతే మీ కదా. స్టూడియో లాంటిదే. మీరు నిజం చెప్తారు కాబట్టి. Yes, yes. మీరు అడిగే ప్రశ్న కూడా ఎలా అడుగుతారంటే అటుకి ఇటు అడుగు చేసి మీరు అడుగుతారు. నేను విన్నాను, నేను ఫస్ట్ టైం అనుకోండి, చాలా మంది చెప్తుంటాము ఆయన దగ్గర మనం క్వశ్చనింగ్ దగ్గర మనం జాగ్రత్త ఉండాలని కూడా చాలా మంది చెప్పారు. నేను నాకు జాగ్రత్త ఉంది, ఏదో చెప్పేస్తా నాకు వచ్చింది అన్నాను. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చాలా గొప్పదండి. గురుగారు చెప్పేవాడు కూడా ఒక ఉపాసకుడు అయినా కరెక్ట్ చెప్తే ఈ శాస్త్రం ఇంకా ఎదుగుతుంది. దానివల్ల ప్రజా ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి. పాడి పంట ఎప్పుడు వస్తుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, Yes. ఎక్కడ భూమి మీద వర్షం ఎంత పడుతుంది, అలాగే కొండ మీద ఎంత వర్షం పడుతుంది, మనిషి జీవనం ఎలా ఉంటుంది, రాజు ఎలా ఉంటాడు, మంత్రి ఎలా ఉంటాడు, రాజ్యం ఎలా వెళ్తుంది, అదేవిధంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ జాతకంలో కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా మలుపుకోవాలి, అలాగే కందాయ ఫలాలు, అదేవిధంగా మనకు లాభం, ఆదాయం, వ్యయము, Yes. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ తెలుసుకుంటున్నారు, చాలా గ్లాన్సెస్ వదిలేస్తున్నారు. అంటే చూసి చూడండి ఊరుకుంటున్నారు, చూసి మళ్ళీ శాస్త్రం మీదే మాట్లాడుతున్నారు. అలా కాకుండా స్టడీ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, దృష్టి పెట్టండి, మేము చెప్పి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని మీ జీవన విధానం మార్చుకోవడం అంటే గమ్యం చేయడే విధానం. Correct. మనకు ఇందాక మనం చెప్పినట్టు జీపీఎస్ తెరిస్తే ఈజీగా వెళ్తాము, అవును. తెలియకపోతే ఉంది ఇంకో గంట లేట్గా వెళ్తాం, కష్టాలు పడితే వెళ్తాం. అవును. మన అదే మార్గం, అదే వైజాగ్ వెళ్ళాలి, అదే విజయవాడ వెళ్ళాలన్నా కూడా మన పద్ధతులు జీపీఎస్తో సులువుగా వెళ్తాం. ఆ విధంగా అంటే ఆ సులువైన మార్గాన్ని చూపించేది అస్ట్రాలజీ అనుకోండి, అంతకంటే ఎక్కువ ఊహించకండి ఆయన గురించి, ఏ అస్ట్రాలజీ గురించి అలా అనుకుని వెళ్ళండి. Thank you, అలాగే thank you. నమ్మకంగా వెళ్ళండి, కానీ మూఢనమ్మకంతో వెళ్ళకండి. అబ్బా, ఇది కూడా సూపర్ నేను మ్యాన్, చెప్తాను. సూపర్ మ్యాన్. నమ్మకంగా వెళ్ళండి, మీకు నమ్మకాన్ని ఫలితం నమ్మి వస్తుంది. సాధిస్తే అసలు నమ్మిపోతే ఏదైనా ఏదైనా మంచిది. మంచిదే అండి. అబ్బా, అదే సూపర్. మూఢనమ్మకంగా, మూఢ విశ్వాసంగా, బ్లైండ్గా అలా వెళ్ళిపోయి నేను గుద్దేస్తాను అన్న టైంలో వెళ్తే మాత్రం మోసపోయేది మీరే. అది అంచేత ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఒక ఆస్ట్రాలజీ కాదు, ఒక పూజ చేసేవాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఒక యాగం చేసేవాళ్ళు కానీ, యజ్ఞం చేసేవాళ్ళు కానీ, ఒక మీరు అన్నట్టుగా రకరకాల పూజలు ఉంటాయి అవును. చేసేవాళ్ళు, ఒక నమ్మకంతో వెళ్తే ఆ నమ్మకం మిమ్మల్ని బతికిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే, ప్రతి భూమి మీద ఉన్న ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువు, ఏ వస్తువును ముట్టుకున్నా ఆ వస్తువు దేవతను భావిస్తే మన ఫలితం వస్తుంది. సూపర్. అంతేగాని ఇంకేం లేదు. థ్యాంక్ యూ గురుగారు, Okay. థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. నమస్కారం. సో చూశారు కదా, జ్యోతిష్య బ్రహ్మ లాంటి మంతా సూర్యనారాయణ శర్మ గారు అద్భుతమైన వాక్కులు. వెంటనే ఫోన్ తీసుకోండి, గురుగారికి కాల్ చేయండి, చక్కగా మీ జ్యోతిష్యం చెప్పుకోండి. మనకు స్పెషల్ అది ఉంది, మీరు ఎప్పుడంటే అప్పుడు మనకు ఆయన మీకు చెప్తారు, కాల్ చేసి ఆయన ద్వారా మనం జ్యోతిష్యం తెలుసుకుందాం. సో వెంటనే ఫోన్ చేసి గురుగారితో మాట్లాడండి. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.